హలో అండి, వెల్కమ్ టు 40 డేస్ స్టడీ సిరీస్. రీస్టార్ట్ ఈ పదం యాస్పిరెంట్స్ ప్రతి ఒక్కళ్ళకి బాగా తెలుసు. రీస్టార్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఒక్కొక్కసారి ఆపేసినప్పుడు సెల్ఫ్ ట్రస్ట్ బ్రేక్ అయిపోతుందేమో అనిపిస్తుంది. మిర్రర్లో చూసుకుంటే కూడా డౌట్ వస్తూ ఉంటుంది. నువ్వు మళ్ళీ కన్సిస్టెంట్గా ఉంటావా అని అడుగుతుంది. చాలా రోజులు రేపటి నుంచి స్టార్ట్ చేస్తా అని చెప్పుకుంటూ వచ్చాం, కానీ ఆ రేపు ఎప్పుడు రాదు. ఈరోజు నేను ఒక డిఫరెంట్ డెసిషన్ తీసుకున్నానండి. పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయాలని కాదు, ప్రజెంట్లో స్టార్ట్ చేయాలి అని. ఎక్స్క్యూజెస్ చాలా ఉంటాయి మనకి, టైం లేదని, మూడ్ లేదని, ఎనర్జీ లేదని. కానీ నిజం ఏంటో తెలుసా? కరేజ్ లేదు. ఈరోజు కరేజ్ చూస్ చేసుకుందాం. రీస్టార్ట్ అనేది పెయిన్ఫుల్, ఈగో హర్ట్ అవుతూ ఉంటుంది, డిసిప్లిన్ కూడా చాలా కష్టం, కానీ రిగ్రెట్ ఇంకా పెయిన్ఫుల్. నా డే 1 కంప్లీట్ అయింది, ఇంకా 39 రోజులు మిగిలాయి. ఈసారి నేను క్విట్ అవ్వను. బికాస్ రీస్టార్ట్ అనేది పెయిన్ఫుల్ కానీ పవర్ఫుల్. నేను రీస్టార్ట్ చేశాను. మరి మీరెప్పుడు మళ్ళీ చదవటం స్టార్ట్ చేస్తున్నారు? ఇది నా ఒక్కదాని కోసమే కాదండి, నాలాగా మళ్ళీ రీస్టార్ట్ చేసిన యాస్పిరెంట్స్ అందరి కోసం.